డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ డయాగ్రామ్స్ తో కూడా చూపించారు చూడండి. రియాక్టెంట్స్ వైపే జరుగుతాయి ఇవి. ఈ రెండు ఈ 2 టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అయినా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అయినా కూడా ఎటువైపు జరుగుతాయి? రియాక్టెంట్స్ వైపు మాత్రమే జరుగుతాయి చూడండి. ఈ విధంగా దీని డికంపోజిషన్ అనేది కొంచెం స్లో రియాక్షన్, డబుల్ డికంపోజిషన్ అనేది కొంచెం ఫాస్ట్ రియాక్షన్. డిఫరెన్స్ అనమాట. ఈ డికంపోజిషన్ రియాక్షన్ లో ఇన్ దిస్ రియాక్షన్ చేంజ్ కలర్ టేక్స్ ప్లేస్. ఇన్ దిస్ రియాక్షన్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. డబుల్ డికంపోజిషన్ రియాక్షన్స్ లోనేమో ప్రిసిపిటేట్ అంటే కింద పేరుకుపోతుంది, దాన్ని మనం ప్రిసిపిటేట్ అంటాం. కింద రియాక్షన్ జరిగిన తర్వాత ఒక రకమైన పొడి పదార్థం కింద పేరుకుపోతుంది అడుగున, దాన్ని మనం ప్రిసిపిటేట్ అంటాం. దాని గురించి కూడా మనం ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు చేద్దాం మనం. ఇప్పుడు నేను థియరీ వైజ్ గా చెప్తున్నాను మీకు. ల్యాబ్ యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్ చేసి మరీ వీడియోస్ రూపంలో కూడా పెడతాను మీకు. అదేవిధంగా డయాగ్రామ్స్ రూపంలో డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, డబుల్ డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇలా డిఫరెన్సెస్ కూడా అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇందాక మీకు చెప్పాను ఎండోథర్మిక్ రియాక్షన్, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని. ఎండోథర్మిక్ రియాక్షన్ కి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కి మధ్య డిఫరెన్సెస్ ఇచ్చారు చూడండి. ఎండోథర్మిక్ రియాక్షన్ లో ద ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్. ఎండోథర్మిక్ రియాక్షన్ లో ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోబడుతుంది, తీసుకోబడుతుంది. ఎనర్జీ రియాక్షన్ జరగాలి అంటే మనం హీట్ చేయాలి, లేదా ఎలక్ట్రిసిటీ పాస్ చేయాలి, లేదా సన్లైట్ లో పెట్టాలి. అలాంటి వాటిని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. అదే కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఎనర్జీ రిలీజ్ అయింది అనుకోండి, దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ఎనర్జీ హీట్ ఫామ్ లో ఇవ్వచ్చు, ఎలాంటి ఫామ్ లో అయినా ఇవ్వచ్చు. రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ కూడా ఎగ్జోథర్మిక్ లో హీట్ ఫామ్ లో రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఎండోథర్మిక్ రియాక్షన్ కి మెల్టింగ్ ఆఫ్ ఐస్, ఎవాపరేషన్, కుకింగ్ అండ్ గ్యాస్ మాలిక్యూల్స్, ఫోటో సింథసిస్ రియాక్షన్, ఇవన్నీ కూడా ఎండోథర్మిక్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. రస్టింగ్ ఆఫ్ ఐరన్, అదేవిధంగా కెమికల్ బాండ్స్, అదేవిధంగా ఎక్స్ప్లోజన్స్, ఇవన్నీ కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ కి. ఎక్స్ప్లోజన్స్ అంటే పేలుడు జరగటం, ఇవన్నీ కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, మొత్తం యూజెస్ ఉన్నాయి చూడండి. ఈ డికంపోజిషన్ రియాక్షన్ కి, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ కి, ఈ కెమికల్ కాంబినేషన్, డికంపోజిషన్, వీటన్నిటి వల్ల యూజెస్ ఏమున్నాయి? అదేవిధంగా ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి, రిడక్షన్ రియాక్షన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్ 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఎగ్జాంపుల్స్తో సహా రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి, ఆక్సిడేషను, రిడక్షను, అదేవిధంగా ఈ 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయే, కాంబినేషను, డికంపోజిషను, డిస్ప్లేస్మెంట్, వీటి యొక్క యూజెస్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. రైట్.